హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి యానివర్సరీకి ఫోటోలే ఉన్నాయి. ఈసారి ఏదైనా స్పెషల్గా చేద్దాము అని మేము ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అదేంటో మీకు కూడా చూపిస్తాను. హ్యాండ్ కాస్టింగ్ కిట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఫ్లిప్కార్ట్ నుంచి. హ్యాండ్ కాస్టింగ్ కిట్ అయితే ఆర్డర్ పెట్టేశాం, కానీ ఇది ఎలా చేయాలో ఏంటో మాకు తెలియదు. ఎలా వస్తుంది ఏంటో అని మీరు కూడా మాతో పాటు లాస్ట్ వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసేసి ఇందులో ఏమి ఇచ్చాడో ఎలా చేయాలో ఏంటో అని చూద్దాం. మేము ఆర్డర్ పెట్టిన హ్యాండ్ కాస్టింగ్ కిట్ లో మౌల్డింగ్ పౌడర్, కాస్టింగ్ పౌడర్, విస్కర్ ఇచ్చారు. దాంట్లోనే ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. అంటే ఎంత మౌల్డింగ్ పౌడర్ కి ఎంత వాటర్ తీసుకోవాలి అని. మనకి పర్ఫెక్ట్ గా హ్యాండ్ కాస్టింగ్ రావాలి అంటే బ్లైండ్ గా ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అయిపోతే సరిపోతుంది. బెస్ట్ ఫస్ట్ అందులో శాంపిల్ కిట్ కూడా ఒకటి ఇచ్చారు. ఫస్ట్ దాన్ని ట్రై చేసి అది బాగా వస్తే తర్వాత ఒరిజినల్ కిట్ని ఫాలో అయితే బెస్ట్. నన్ను అడిగి మేము ఈ హ్యాండ్ కాస్టింగ్ చేయడమేమో కానీ నానా తంటాలు పడ్డాము. ఎలా వచ్చిందో లాస్ట్ వరకు మీరే చూడండి. మనకి హ్యాండ్ కాస్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మౌల్డింగ్ పౌడర్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే 1 కప్ మౌల్డింగ్ పౌడర్ తీసుకుంటే 2.5 రేషియోలో వాటర్ తీసుకోవాలి. అంటే మనం ఆ ప్యాకెట్లో ఎంత పౌడర్ ఇచ్చారో అంతా మెజర్ చేసుకొని దానికి 1 కప్కి 2.5 అనమాట, అలా వాటర్ తీసుకోవాలి. దాన్ని ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో ఫాస్ట్గా కలిపేయాలి. మేము ఇందులో కొన్ని మిస్టేక్స్ కూడా చేసాము. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారు అంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే లంప్స్ లాంటివి ఏమీ ఫామ్ అవ్వకుండా నీట్గా హ్యాండ్ కాస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ చేస్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది. ఇదిగోండి మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఇదే. మౌల్డింగ్ పౌడర్ మొత్తాన్ని వేసేసుకొని వాటర్ దానికి ఎంత కావాలో మొత్తం ఒకేసారి మెజర్ చేసి తీసుకోకుండా అంచనాగా కొంచెం తెచ్చాము. కొంచెం వాటర్ తగ్గింది. నేను కొంచెం పోస్తున్నాను కదా, దానివల్ల ఏమైంది అంటే పౌడర్ అంతా ఒకేసారి గట్టిగా అయిపోయింది అనమాట. అంటే వెంటనే హ్యాండ్ పెట్టేయాలి. వితిన్ సెకండ్స్లోనే మనం తొందరగా కలిపి 60 సెకండ్స్లో తొందరగా కలిపేసి మనం వెంటనే హ్యాండ్ పెట్టేయాలి. నేను అలా చేయకపోవడం వల్ల చూడండి అక్కడ వాటర్ తగ్గింది, లంప్స్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట కాస్టింగ్ చేసేటప్పుడు. ఇది ఫస్ట్ మిస్టేక్. మీరు ఇలా చేయకుండా ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి. అదేంటి అంటే మౌల్డింగ్ పౌడర్ ఎంత ఉందో అంతటిని ఒకేసారి కొలుచుకొని అది ఎంత వస్తే దానికి 2.5 రేషియోలో వాటర్ కూడా తీసుకొని పౌడర్ అంతట్లో వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేసి ఫాస్ట్గా బీటర్ ఉంటే బీటర్తో, లేదు అంటే ఇలా విస్కర్తో ఫాస్ట్గా విస్క్ చేసేసి మన చేతికి హ్యాండ్స్ ఆయిల్ అప్లై చేసుకొని వెంటనే పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు కదపకుండా అలానే ఉంచండి. వెంటనే ఫాస్ట్గా తీసేయకుండా హ్యాండ్స్ స్లోగా ఒకరి తర్వాత ఒకళ్ళు హ్యాండ్స్ తీయండి. ఫస్ట్ అండ్ మెయిన్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసరికి కాస్టింగ్ పౌడర్. ఈ కాస్టింగ్ పౌడర్ మిక్స్ చేసుకునేటప్పుడు టోటల్ మిక్స్ అంతా మనం ఒకేసారి కలిపేయకుండా కొంచెం పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఆ పౌడర్ అంతటికి 300 or 400 వాటర్ అనమాట, ml వాటర్ వాళ్ళు ప్యాకెట్ మీద మెన్షన్ చేస్తారు. అంత వాటర్ వేసుకొని మనం స్లోగా కలుపుకోవచ్చు. దీనికి పెద్ద కంగారు ఏం లేదు. దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇందాకలా మౌల్డింగ్ పౌడర్తో చేసాం కదా, దాంట్లో ఈ మిక్స్ని అంతా వేసి ఓవర్ నైట్ అయితే మేము ఉంచేసాము.
దీన్ని మనము డీమోల్ చేసిన తర్వాత ఒక 4 to 5 days వరకు వదిలేయాలి. మేము ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేసాము. ఏంటి అంటే ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, బబుల్స్ లాగా ఫామ్ అయినవి. ఆ బబుల్స్ లాగా ఫామ్ అయిన వాటిని వెంటనే నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకంతా హార్డ్గా అయిపోవు. దీంతోపాటు కొంచెం పెయింట్ కూడా ఇచ్చారు. దాన్ని మాత్రం ఒక 5 days తర్వాత మనం అప్లై చేసుకోవాలి. బట్ వెంటనే మనము దాన్ని నీట్గా స్క్రబ్బర్ లాంటిది ఇచ్చారు, దాంతో స్క్రబ్ చేసేసుకుంటే పాలిష్డ్గా ఉండిద్ది. సో అదన్నమాట సంగతి. మేము చేసిన మిస్టేక్స్ వల్ల చూడండి మా క్యాస్టింగ్ ఎలా వచ్చిందో. మొత్తం లంప్స్ లాగా నీట్గా లేదు కదా. మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా నీట్గా మౌల్డింగ్ పౌడర్ అంతటినీ ఒకేసారి కలుపుకొని ఆ తర్వాత హ్యాండ్స్ పెట్టినప్పుడు కూడా బకెట్కి ఆనించకుండా కొంచెం పైకే పట్టుకోండి, కదపకూడదు హ్యాండ్స్. అలా చేస్తే మీ హ్యాండ్స్ షేప్ పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఆ తర్వాత మీరు దాన్ని డీమోల్డ్ చేసిన తర్వాత వెంటనే ఎక్స్ట్రాస్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ అంతటిని నీట్గా తీసేసి వెంటనే పాలిష్ చేసేసారు అంటే ఇలా లంప్స్ లాగా లేకుండా నీట్గా ఉండిద్ది. దాన్ని మీరు ఒక 5 days వరకు వదిలేసిన తర్వాత పెయింట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మాది ఇలానే ఉంది. వెంటనే అయితే ఇది కొంచెం సాఫ్ట్గా వచ్చేసింది. మేము 5 days వదిలేయడం వల్ల అది మొత్తం హార్డ్గా అయిపోయింది. ఆ చిన్న చిన్న బబుల్స్ లాంటివి మొత్తం హార్డ్గా అయిపోయి ఇప్పుడు కూడా వస్తాయి, కానీ కొంచెం కష్టపడాలన్నమాట. అది మేము చేసిన మిస్టేక్స్. మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా హ్యాండ్ క్యాస్టింగ్ని చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.